అది 2022 జనవరి 22వ తారీఖు హర్యానాకి చెందిన సోనిపత్ జిల్లా గన్నౌర్ పోలీస్ స్టేషన్ లో ఒక 22 సంవత్సరాల అమ్మాయి మిస్సింగ్ రిపోర్ట్ ఫైల్ అయింది. రిపోర్ట్ ఫైల్ అవ్వగానే దానివల్ల మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే మిస్ అయిన అమ్మాయి కొన్ని రోజుల ముందే ప్రతిష్టాత్మక పరీక్షలో ఉత్తీర్ణత సాధించి కెనడాలోని ఒక పెద్ద యూనివర్సిటీలో అడ్మిషన్ పొందడం ద్వారా జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అండ్ కెనడాలో చదువుతున్న ఆ అమ్మాయి ఈ మధ్య హర్యానాకి తిరిగి వచ్చింది. కేసు ఫైల్ చేసిన తర్వాత దర్యాప్తు కోసం కేసుని క్రైమ్ బ్రాంచ్ కి అప్పగించారు. నెలల తరబడి విచారణ కొనసాగిన పోలీసుల చేతికి ఏమీ దొరకలేదు. కానీ 9 నెలల తర్వాత ఒక దిమ్మ తిరిగిపోయే నిజం తెలిసింది. ఈ అమ్మాయి ప్రేమలో పడింది. ఆ తర్వాత తను చెల్లించాల్సి వచ్చిన భారీ మూల్యం మన ఊహకి కూడా అందదు. మొత్తం కథ వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ప్రేమించడానికి ముందు 10 సార్లు ఆలోచిస్తారేమో. ఈ ఘటన జరగడానికి వెనుక ఉన్న కారణం చాలా విచిత్రమైనది. అసలు విషయం ఏంటి? ఆ అమ్మాయికి ఏం జరిగింది? ఈ ఘటన వెనుక ఉన్న కారణం ఏంటి? పదండి ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. మీతో పాటు మీ వాళ్ళని సురక్షితంగా ఉంచడం కోసం ఈ సంఘటన గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం హర్యానాలో ఎంతో ఫేమస్ అయిన మోనికా కేసు గురించి మాట్లాడుకుంటున్నాం. 22 ఏళ్ల మోనికా హర్యానాలోని రోహ్తక్ జిల్లాలోని బలుంద్ గ్రామానికి చెందిన ఒక అమ్మాయి. మోనికా చిన్నప్పటి నుండే చదువులో చాలా చురుగ్గా ఉండేది. అందుకే కుటుంబ సభ్యులు తనని ఇంకా చదివించాలి అని నిర్ణయించుకున్నారు. మోనిక కూడా వాళ్ళ నమ్మకాలను నిలబెడుతూ చదువులో కంటిన్యూస్ గా ఇంప్రూవ్ అవుతూ వచ్చేది. కొంతకాలం తర్వాత మోనిక కెనడాలోని ఒక యూనివర్సిటీలో చదువుకోవాలని డిసైడ్ అయింది. కుటుంబ సభ్యులు కూడా మోనిక తీసుకున్న ఈ నిర్ణయానికి సహకరించారు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే కెనడా వెళ్లడానికి ముందు మోనిక ఒక ఎగ్జామ్ క్లియర్ చేయాలి. ఆ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడం కోసమే మోనిక తన ఇంటిని వదిలిపెట్టి హర్యానాకి చెందిన సోనిపత్ జిల్లా గన్నౌర్ లో ఉండే తన అత్తయ్య దగ్గరికి వెళ్ళింది. మోనిక అక్కడ ఉంటూ మంచిగా చదువుకోవడం మొదలుపెట్టింది. కానీ అలా చదువుతున్న సమయంలోనే ఒక రోజు ఆమె దృష్టి పక్కింట్లో ఉండే ఒక అబ్బాయి మీద పడింది. అలా రోజులు గడిచే కొద్దీ వాళ్ళు తమ మనసులో ఒకరిని ఒకరు ఇష్టపడడం మొదలు పెట్టారు. ఆ అబ్బాయి పేరు సునీల్ ఉర్ఫ్ షిల్లా. మోనిక చాలా త్వరగానే సునీల్ ప్రేమలో పడిపోయింది. ఆ మధ్యలో మోనిక ఎగ్జామ్ కూడా వచ్చింది. అండ్ తను IELTS ఎగ్జామ్ పాస్ అయ్యి కెనడా వెళ్ళడానికి ఎలిజిబుల్ అయింది. దాంతో ఇంట్లో వాళ్ళు చాలా సంతోషించారు. తన గురించి జిల్లా మొత్తంలో చర్చించుకోవడం మొదలు పెట్టారు. పేపర్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్లీ మోనిక తన చదువు కోసం 2022 జనవరి 5వ తారీఖున కెనడా వెళ్ళింది. అక్కడ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేయడం మొదలు పెట్టింది. మోనిక వెళ్లిన కొన్ని రోజులకి సునీల్ తనకి ఫోన్ చేసి వీళ్ళనంత త్వరగా పెళ్లి చేసుకోవడానికి ఇండియా రమ్మని పిలవడం స్టార్ట్ చేశాడు. సునీల్ మొండితనం వల్ల మోనిక కేవలం 17 రోజుల్లోనే కెనడా నుండి తిరిగి ఇండియా వచ్చేసింది. 17 రోజుల తర్వాత అంటే 2022 జనవరి 22వ తారీఖున మోనిక తన ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా కెనడా నుండి తిరిగి హర్యానా వచ్చింది. తను అక్కడికి వెళ్లిన తర్వాత ఇద్దరు ఎవరికీ తెలియకుండా కలిసి ఉండడం మొదలు పెట్టారు. తర్వాత 2022 జనవరి 29వ తారీఖున మోనిక గజియాబాద్ లోని ఆర్య సమాజ్ మందిరంలో ఎవరికీ తెలియకుండా సునీల్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి జరిగిన మరుసటి రోజే అంటే 2022 జనవరి 30వ తారీఖున మోనిక ఎవరికి చెప్పకుండా తిరిగి కెనడా వెళ్లి తన చదువులో నిమగ్నమైపోయింది. తర్వాత కొన్ని నెలల వరకు మోనిక కెనడాలోనే ఉంది. కానీ తన ప్రవర్తనలో చాలా మార్పు రావడం మొదలైంది. తన కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా తనకి కాల్ చేస్తే మోనిక తరచుగా కాల్ కట్ చేస్తూ ఉండేది లేదా మాట దాటేస్తూ వచ్చేది. ఇలా ఏప్రిల్ నెల వరకు నడుస్తూనే వచ్చింది. ఏప్రిల్ నెల ఆఖరికి పరిస్థితి ఎలా తయారైంది అంటే మోనిక తన కుటుంబానికి సంబంధించిన బంధువులందరి కాల్ ఆన్సర్ చేయడం కూడా మానేసింది. చివరికి కొంతమంది దగ్గర బంధువుల నెంబర్లని బ్లాక్ లిస్ట్ లో కూడా పెట్టేసింది. మొత్తానికి కుటుంబ సభ్యులు మోనికని కాంటాక్ట్ చేయాలనుకున్నా కుదిరేది కాదు. తర్వాత చాలా రోజులుగా మోనిక కుటుంబం మోనికని సంప్రదించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ మోనిక గురించి తెలిసేది కాదు. చివరికి మోనిక అత్తయ్య గన్నౌర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి మోనిక మిస్సింగ్ రిపోర్ట్ ఫైల్ చేసింది. ఆ రిపోర్ట్ లో మోనిక అత్తయ్య తన పక్కింట్లో ఉండే సునీల్ మీద అనుమానం వ్యక్తం చేసింది. ఈ రిపోర్ట్ ఆధారంగా గన్నౌర్ పోలీసులు తమ విచారణ కొనసాగించారు. కానీ దర్యాప్తు వేగం చాలా నెమ్మదిగా ఉండడంతో మోనిక కుటుంబ సభ్యులు ఈ కేసుని క్రైమ్ బ్రాంచ్ కి అప్పగించాలి అని హర్యానా ముఖ్యమంత్రి అలాగే తర్వాత హోంమంత్రి వరకు తమ అభ్యర్థన తీసుకువెళ్లారు. మోనిక కుటుంబ సభ్యుల రిక్వెస్ట్ మేరకు ఈ కేసు యొక్క విచారణని రోహ్తక్ ఐజీకి అప్పగించడం జరిగింది. రోహ్తక్ ఐజీ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ భివానీ సిఐ టీమ్ కి ఇచ్చారు. పోలీసులు అన్నిటికంటే ముందు ఈ కేసులోని ప్రైమ్ అక్యూజ్డ్ సునీల్ ని వెతకడం మొదలు పెట్టారు. చాలా ప్రయత్నించిన తర్వాత కూడా సునీల్ ఎక్కడున్నాడో తెలియలేదు. కానీ పోలీసులు ఓటమి ఒప్పుకోకుండా కష్టపడుతూనే ఉన్నారు. ఇదే క్రమంలో పోలీసులకి ఏదో ఒక విధంగా సునీల్ ఉత్తరప్రదేశ్ లో ఉంటున్నాడు అని తెలిసింది. వెంటనే పోలీసులు దాడి చేసి 2022 ఏప్రిల్ 2వ తారీఖున సునీల్ ని అరెస్ట్ చేశారు.
అరెస్ట్ చేసిన తర్వాత సునీల్ ని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడి నుండి అతని 8 రోజుల పాటు పోలీస్ రిమాండ్ కి పంపించారు. ఆ తర్వాత సునీల్ ని విచారించడం మొదలైంది. మొదట్లో సునీల్ పోలీసులు చెప్పిన ఆరోపణలు అన్నిటినీ బేస్లెస్ అన్నాడు. అలాగే తనను తాను నిరపరాధిగా చెప్పుకుంటూ మోనిక కుటుంబ సభ్యులు అతన్ని ఇరికిస్తున్నారు అన్నాడు. కానీ పోలీసులు సునీల్ మాటలు వినకుండా తమ స్టైల్లో విచారణ మొదలు పెట్టారు. పోలీసుల పవర్ ముందు సునీల్ తెలివితేటలు అన్నీ ఫెయిల్ అయ్యాయి. అప్పుడే ఒళ్ళు గగ్గుర్లు పొడిచే విషయం ఒకటి బయటపడింది. సునీల్ చెప్పిన దాని ప్రకారం మోనిక చదువుకోవడానికి తన అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్లినప్పుడు సునీల్ తనని మొదటిసారి కలిశాడు. అప్పట్లో సునీల్ మోనిక వాళ్ళ అత్తయ్య ఇంటికి పాలు తీసుకోవడానికి వెళ్తూ ఉండేవాడు. అప్పుడే మోనిక అత్తయ్య తనని సునీల్ కి పరిచయం చేసింది. ఇద్దరు ఒకరినొకరు బ్రదర్ అండ్ సిస్టర్ గా అనుకోవడం మొదలు పెట్టారు. రక్షాబంధన్ రోజు మోనిక సునీల్ కి రాఖీ కూడా కట్టింది. కానీ ఇద్దరు ఆ బంధాన్ని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయారు. పవిత్ర బంధానికి కలంకం తీసుకువస్తూ ప్రేమలో పడి ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకునే వరకు వెళ్లిపోయారు. తర్వాత సునీల్ ఏం చెప్పాడు అంటే మోనికని పెళ్లి చేసుకున్న తర్వాత 4 నెలల తర్వాత అంటే ఏప్రిల్లో ఒకసారి మళ్లీ తనని బలవంతంగా కెనడా నుంచి రప్పించి తనతో కలిసి ఉండడం మొదలు పెట్టాడు. ఈ విషయం గురించి మోనిక తన కుటుంబ సభ్యులకి చెప్పలేదు. ఈ కారణంగానే మోనిక తన కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడడం అవాయిడ్ చేయడం మొదలు పెట్టింది. అలాగే చాలా మంది దగ్గర బంధువులని బ్లాక్ లో కూడా పెట్టింది. సునీల్ బయటపడిన దాని ప్రకారం సునీల్ మరియు మోనిక లోకం దృష్టి నుండి తప్పించుకుని చాలా నెలల వరకు కలిసి ఉన్నారు. అలాగే టైం టు టైం వాళ్ళు ఉండే చోటు మారుస్తూ వచ్చారు. మొదట్లో అయితే వాళ్ళ మధ్య చాలా ప్రేమ ఉండేది. కానీ సమయంతో పాటు వాళ్ళ రిలేషన్ లో డిస్టర్బెన్సెస్ రావడం మొదలయ్యాయి. ఆ డిస్టర్బెన్సెస్ పెద్దవి అవడం వల్ల వాళ్ళిద్దరి మధ్య ప్రతి నిమిషం గొడవలు జరగడం స్టార్ట్ అయ్యింది. ఈ గొడవల మధ్యలోనే వాళ్ళు ఏదో ఒక విధంగా కలిసి ఉంటూ వచ్చారు. కానీ 2022 జూన్ 29వ తారీఖున సునీల్ మోనికని తీసుకుని తన కారులో జంజారాలో ఉన్న ఫామ్ హౌస్ వైపు తీసుకువెళ్తున్నాడు. కారులో వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో సునీల్ తన కారులో ఉన్న పిస్టల్ తీసి ఒక నిర్మానుష్యమైన ప్లేస్ లో కార్ ఆపి తర్వాత మోనిక తలలోకి 2 బుల్లెట్లు షూట్ చేశాడు. సునీల్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం షూట్ చేసిన తర్వాత శవాన్ని తన కార్ డిక్కీలో పెట్టుకుని చక్కగా కవర్ చేశాడు. ఆ శవాన్ని ఎక్కడ పూడ్చిపెట్టాలో సునీల్ కి అర్థం కాలేదు. అందుకే అతను నెక్స్ట్ స్టెప్ తీసుకునే ముందు శవాన్ని అక్కడే కారులో ఉంచి తన ఫామ్ హౌస్ లోకి తీసుకువెళ్లిపోయాడు. అలాగే కార్ ని పార్కింగ్ లో పెట్టిన తర్వాత దాన్ని మంచిగా కవర్ చేశాడు. అతను శవాన్ని పూడ్చిపెట్టే ప్లాన్ వేయడం మొదలు పెట్టాడు. ఆ టైంలో శవాన్ని ఫామ్ హౌస్ లో ఎందుకు పూడ్చిపెట్టకూడదు అన్న ఆలోచన వచ్చింది. మరుసటి రోజు ఉదయం సునీల్ తన ఇంటికి కొంతమంది కూలీలను పిలిపించి ఇంటి లోపల దాదాపుగా 10 ఫీట్ల లోతైన గొయ్యి తవ్వించాడు. ఆ గొయ్యి ఎందుకు తవ్విస్తున్నారు అని కూలీలు అడిగినప్పుడు సునీల్ వాళ్ళని మాటల్లో పెట్టి గొయ్యి తవ్వి అక్కడి నుండి వెళ్లమని చెప్పాడు. అలా ఎవరికి అనుమానం రాకుండా ఆమె శవాన్ని పూడ్చిపెట్టి చాలా నెలల వరకు చాలా ప్రశాంతంగా బ్రతకడం మొదలు పెట్టాడు. తర్వాత భివానీ క్రైమ్ బ్రాంచ్ టీం సునీల్ ఫామ్ హౌస్ మీద దాడి చేసి గొయ్యి తవ్వించారు. మోనిక స్కెలెటన్ దొరికిన తర్వాత దాన్ని విచారణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించడం జరిగింది. అప్పుడే అయిపోలేదు. విచారణలో పోలీసులకి ఇంకొక విషయం కూడా తెలిసింది. 22 ఏళ్ల మోనిక ప్రేమలో పడి పిచ్చిది అయిన 37 ఏళ్ల సునీల్ కి ఆల్రెడీ పెళ్లైంది. అతనికి 2 పిల్లలు కూడా ఉన్నారు. విచారణ పూర్తయిన తర్వాత సునీల్ ని జైలుకు పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా సునీల్ షూట్ చేసిన బుల్లెట్ ఇప్పటికీ మోనిక పుర్రెలో ఇరుకొని ఉంది అని తెలిసింది. ఇప్పుడు అందరికీ వచ్చే ప్రశ్న ఏంటి అంటే సునీల్ మోనికని ప్రేమిస్తే అతను మోనికని చంపేంతలా అసలు ఏం జరిగింది? పోలీసులు కూడా మర్డర్ మోటివ్ ని కనిపెట్టడం కోసం అతను మోనికని ఎందుకు చంపాడో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. దీని గురించి సునీల్ ఏం చెప్పాడు అంటే అతను తన ఫస్ట్ మ్యారేజ్ తో సంతోషంగా లేడు. అందుకే అతను ఎలా అయినా కెనడా వెళ్ళాలి అనుకున్నాడు. కానీ చాలా ప్రయత్నించిన తర్వాత కూడా అతనికి కెనడా వెళ్ళడానికి దారి కనిపించడం లేదు. ఆ సమయంలోనే అతనికి మోనికతో స్నేహం ఏర్పడింది. మోనిక చదువు కోసం కెనడా వెళ్ళాలి అనుకుంటున్నట్టు అతనికి తెలిసినప్పుడు కావాలని మోనికకి ఇంకా దగ్గరవడం మొదలు పెట్టాడు. మోనిక కెనడా వెళ్ళినప్పుడు సునీల్ కూడా తనతో పాటు వెళ్ళాలి అనుకున్నాడు. అందుకే మోనిక కెనడా వెళ్ళిన వెంటనే సునీల్ తనని మళ్లీ వెనక్కి పిలిచి పెళ్లి చేసుకున్నాడు. అతను వాళ్ళ పెళ్లిని కోర్టులో రిజిస్టర్ కూడా చేయించాడు. మోనికాకి కెనడాలో పర్మనెంట్ వీసా దొరకలేదు. దీనివల్ల సునీల్ తర్వాత కెనడా వెళ్ళాలి అన్న తన ప్లాన్ ఫెయిల్ అవుతూ ఉండడం గమనించాడు. ఇది కాకుండా పెళ్లి తర్వాత మోనిక మళ్లీ కెనడా నుండి ఇండియా వచ్చినప్పుడు తను తిరిగి కెనడా వెళ్ళను అంది. దాంతో ఒకవేళ మోనిక కెనడా తిరిగి వెళ్ళకపోతే తన రహస్యం అందరి ముందు బయటపడుతుంది అండ్ కెనడా వెళ్ళాలి అని తన కల కలగానే మిగిలిపోతుంది అని సునీల్ భయపడ్డాడు. దీని తర్వాత ఇద్దరి మధ్య మనస్తాపాలు రావడం మొదలయ్యాయి. సునీల్ తరచుగా మోనికని తిరిగి కెనడా వెళ్ళమని పట్టుపట్టేవాడు. మరొక వైపు మోనిక మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియాలోనే సునీల్ తో కలిసి ఉంటాను అని పట్టుపట్టింది. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. తను చేసిన తప్పు 9 నెలల తర్వాత బయటపడింది. సునీల్ మీద ముందు నుండే హర్యానాలోని వేరు వేరు స్టేషన్లలో చాలా కేసులున్నాయి. కానీ ఇప్పటికీ వాటి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబడలేదు. సునీల్ జైల్లో ఉండి తనకి పడబోయే శిక్ష కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ కేసులో మోనిక కుటుంబ సభ్యులు మరొక 7 కూడా మోనిక హత్యకి సంబంధించిన కుట్రలో ఉన్నారు అని ఆరోపించారు. పోలీసులు ఆ ఆరోపణలను కూడా విచారిస్తున్నారు. సునీల్ చేసిన తప్పుకి ఏ శిక్ష వేయాలో కోర్టు చూసుకుంటుంది. కానీ మీ అభిప్రాయం ప్రకారం సునీల్ కి ఎటువంటి శిక్ష పడాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.